నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్పందనలో అందిన ఫిర్యాదులను పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. గాంధీ కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ కోరుట్ల మండలంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. చినికి గాలివానగా మారిన చిన్న వాగ్వాదం, పోలీసులను ఆశ్రయించిన టీడీపీ వైసీపీ నేతలు. నిస్సహాయ కుటుంబాలకు అండగా ఉంటాం, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూసి, గాంధీ కుటుంబానికి అక్రమంగా ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ కోరుట్ల మండలం మల్లాపూర్లో ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు, జువ్వాడి కృష్ణారావు పిలుపు మేరకు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరమండ్ల సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎల్ఐటి శశిధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల అంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ ఎంపీపీ జనగామ శరత్రావు, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఎలా సిద్ధం కావాలో వివరించారు. My dear friends, sit down. All of you. మీరందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనకి స్పందించి ఉద్యోగాలు సాధించాలనే ఒక తపనతోటి ఈరోజు ముస్తాబాద్లో కేటీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి సారథ్యంలో మీకోసం నిర్వహిస్తున్నటువంటి ఎంపీపీ గారు, ఇతర నాయకులందరూ కలిసి మీరందరూ కూడా, మీ అందరికీ తెలుసు 2009లో కేటీఆర్ గారు మన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా తెలుసు. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మన నియోజకవర్గం నుంచి అనే ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడప్పుడు మీరు రొటీన్గా కానీ ఉన్న మాటే చెప్పండి, ఆలోచన రావాలి, దానికి తగ్గట్టు పని చేయాలి, కసి ఉండాలి, సాధించాలని. ఎదుటివాడి గురించి నేను బాగా చెప్తుంటాను చాలాసార్లు. ఎదుటివాడి గురించి ఈర్ష్యపడాలి, వాస్తవానికి అది ఫ్రెండ్లీగా ఈర్ష్యపడాలి. వాడికి ఎందుకు, నాకు ఎందుకు ఉండదు అనే ఆలోచన రావాలి. అదే కసి తయారు. ఆ కసి ఫ్రెండ్లీగా ఉండాలి. మీరందరూ జూనియర్ కాలేజీలో, హై స్కూల్లో చదువుకుని ఇక్కడ దాకా వచ్చింది, డిగ్రీ కాలేజ్ చదువుకుని చాలా సంతోషం. కావచ్చు అంతకుముందు గ్రౌండ్లో ఆడిన ఆటను, గ్రౌండ్లో నీకు ఆ ఆటను పరిశీలించావు, కానీ పోటీకి వెళ్ళడం మాత్రం అంతకంటే ఎక్కువ ఆటను ఆడతాం. అందరం ఆడతామా? ఆడతాం. ఆ కసిని తెచ్చుకుంటాం, ఆ ఉత్సాహం వస్తుంది. మనకున్న శక్తినంతా కూడా కట్టుకుంటాం, మనకున్నటువంటి యుక్తినంతా ఉపయోగిస్తాం.
ఏ రకంగా నేను గెలవాలి, నా పడి గెలవాలి, నా మండలం గెలవాలి, నా జిల్లా గెలవాలి. ఆ 10 నిమిషాల ఆట చిన్న కప్పు కోసం ఎంత కసిని పెంచుకుంటాం కదా. 100 ఏళ్ళ జీవితం, ఇంకా 70-80 ఏళ్ళు బతికేటువంటి జీవితాలు, మీ బంగారు జీవితాలు. దానికోసం ఎంత కసి కలిగి ఉండాలి. 10 నిమిషాల ఆట చిన్న కప్పుకి అంత కసిని పెంచుకుని ఆరోగ్యంగా పోరాటం చేస్తావు ఆటల గ్రౌండ్లో. ఇంకా 70-80 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా అన్నీ అనుభవించాలనే కోరిక ఉంటే ఎంత కసిని పెంచుకోవాలి చెప్పండి. ఆ కసికి తగ్గట్టుగా పని చేయాలి, కృషి చేయాలి. ఉట్టిగానే కసి పెంచుకుంటే లాభం లేదు, మళ్ళీ అది చెడదాలు. ఇతరులు ఈర్ష్య పెంచుకుంటే లాభం లేదు. ఆ ఈర్ష్యను మన అభివృద్ధి కొరకు, మన పట్టుదల వయస్సు, మన ఏదైతే గమ్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ గమ్యాన్ని చేరడం కొరకు మనం. నిర్మల్ జిల్లా కుబీర్ తహసీల్దార్ విశ్వంబర్ మానవత్వం చాటుకున్నారు. మండలంలోని మలేగాంగ్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 3 పిల్లలకు ఆర్థిక సహాయం చేశారు. వారి చదువు కోసం ఆదుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్ మహిపాల్ రెడ్డితో కలిసి పిల్లలకు ఆర్థిక సహాయం చేసి బైంసా పట్టణంలోని వివేకానంద ఆవాసంలో వారిని చేర్పించారు. నెక్స్ట్ ఇయర్ అనేది అని చెప్పేసి అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, చాలా బాగున్నది. సార్ కూర్చోద్దాం సార్. ఏం టెన్షన్ తీసుకోవద్దా, నేను ఎప్పుడు వస్తూ ఉంటాం. సార్ కూడా పైసలు ఉంటాడు, నేను కూడా పైసలు ఉంటా. మంచి చదువుకొని మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టారా, మా పేరు ఉంచారా, సార్ పేరు ఉంచారా, సరేనా? అనిగా సంతోష్ 10వ తరగతి రాసిన కదా మనం. ఇప్పుడు 6, 7వ తరగతి. ఇప్పుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకాయమ్మపై గతంలో వైకాపా కార్యకర్తలు దాడి చేయగా తాజాగా ఆమె కుమారుడు వంశీపై దాడి చేయడం కలకలం రేపింది. మంది వచ్చి బాధితురాల మీదకి ఎగ్గబడితే మీ ఎస్ఐ గారు 2 గంటలు స్టేషన్ లోనే లోపల కూర్చోబెట్టారు సార్. మరి అప్పుడు నాకు ఏ విధంగా మేము ఆల్రెడీ వీడియోస్ కూడా తీసాం. 20 మంది మేము సాక్షి ఉన్నాం, ఎస్ఐ గారు ఉన్నారు, స్టేషన్ లో జరిగింది సార్. దీనికి సమాధానం ఏంటంటే ఎవరు చూడలేదు సార్. మీరు ఎంత పికెటింగ్ ఏర్పాటు చేసినా వాళ్ళు ఏ ధైర్యంతో ఆ ఇంట్లో ఉండగలుగుతారు సార్. స్టేషన్ దేవాలయం అని ఏదో రక్షిస్తారని చెప్పి వస్తారు సార్. కానీ ఇదే స్టేషన్లో ఎస్ఐ గారి ముందు వాళ్ళు 20 మంది ఎగబడితే వాళ్ళని కంట్రోల్ చేయలేక ఈమెను తీసుకొని 2 గంటల సేపు రూమ్లో పెట్టారు. మేము 20 మంది ఉన్నాం. మరి ఇంక ఎక్కడ రక్షణ సార్? ఎలా నమ్ముతాం? ఏ ధైర్యంతో బ్రతుకుతారు వాళ్ళు? ఒకసారి చెప్పండి. గౌరవెల్లి భూ నిర్వాసితులపై లాఠీ చార్జ్కు నిరసనగా హుస్నాబాద్ బంద్కు పిలుపునిస్తున్నామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినందుకు ఎమ్మెల్యే సతీష్ బాధ్యత వహించాలని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు పోలీసుల చర్యలను ఖండిస్తూ హుస్నాబాద్ బంద్కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గండిపల్లి గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని మరి దీనికి పూర్తి స్థాయిలో స్థానిక శాసనసభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది.
ఈ యొక్క చర్యను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు స్థానిక ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చర్యను ఖండిస్తూ రేపు హుస్నాబాద్ బంద్ పిలిపించడం జరుగుతున్నది. ఈ బంద్లో యావత్ హుస్నాబాద్ కు సంబంధించిన ప్రజానీకము అన్ని వర్గాలు కూడా మీ మద్దతు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాము. మరి ఎవరైతే భూ నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉన్నది. ఈ పోరాటం వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి రేపు ఈ యొక్క మద్దతును మరి విజయవంతం చేయాలని చెప్పి హుస్నాబాద్ ప్రజానీకాన్ని, వ్యాపారవేత్తలను, అన్ని వర్గాలకు సంబంధించిన పౌరులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి రేపు హుస్నాబాద్ లో బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ లోని 2 దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సెల్ ఫోన్ సర్వీస్ సెంటర్లో కొన్ని రకాల ఫోన్లు, వస్త్ర దుకాణంలో నూతన వస్త్రాలు అపహరణకు గురయ్యాయి. దుకాణ యాజమానులు పోలీసులు ఫిర్యాదు చేశారు. 1 టౌన్ ఎస్ఐ గోపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ వస్త్ర దుకాణంలో ఉన్న సీసీటీవీ ద్వారా దొంగలను గుర్తించామని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అక్కడ మొబైల్ షాప్లో దొంగతనం చేసిన తర్వాత మేబీ ఇంకొక బటర్ షాప్లో కూడా నిర్వహించడం జరిగింది. ఆ షాప్లో కూడా పైన ఉన్న రోడ్డు ఉన్నటువంటి 2 రేకుల్ని కట్ చేసుకొని ఆ షాప్లోకి ప్రవేశించడం జరిగింది. ఆ బటర్ షాప్లో సుమారు ఒక 10 నుంచి 15 గంటల బట్టలు తీసుకుని కూడా జరిగింది. ఆ షాప్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. దాంట్లో వారి యొక్క ఫొటోస్ కూడా రావడం జరిగింది, ఫొటోస్, వీడియోస్. ఆ తర్వాత వాటిని మేము రిజర్వ్ చేయడం కూడా జరిగింది. ఇక ఇట్లా ఈ సమ్మర్లో ఎక్కువగా ఇటువంటి అఫెన్స్లు జరుగుతుంటాయి. కాబట్టి ఈ షాప్ ఓనర్లు కానీ, హౌస్ ఓనర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి అవకాశం ఇంతవరకు వారి యొక్క షాపుల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే మనకి ఇట్లాంటి అఫెన్స్ జరిగినప్పుడు రేస్ చేయడానికి వీలు ఉంటుంది. అట్లాగే ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లయితే ఇమ్మీడియట్గా మా మంగళం పోలీస్ స్టేషన్కి తెలియజేయగలుగుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ క్లూస్ టీమ్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వస్తున్నారు. క్లూస్టింగ్ ద్వారా తర్వాత రికార్డ్ అయిన వీడియో ద్వారా మొదలైన ట్రేస్ చేస్తానని తెలియజేస్తాను. స్పందనలో అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సిహెచ్ బాబు, శ్రీనివాసన్, సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ డి వెంకటలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సినీ నటుడు మంచు విష్ణు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తాజా చిత్రం టైటిల్ పై దుమారం రేగుతోంది. జిన్నా అనే చిత్రంలో విష్ణు నటిస్తుండడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశద్రోహి జిన్నా పేరును టైటిల్ గా తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వేల మంది ఊచకోత కారకుడైనటువంటి జిన్నా పేరు మీద సినిమాకు సంబంధించినటువంటి ఒక వివాదానికి తెరలేపడం సిగ్గుచేటు. జిన్నా టవర్ ఏదైతే భారతదేశంలో ఒకే ఒక్క స్థలంలో ఉంటుందో దాన్ని తొలగించాలని మేము ఉద్యమం చేస్తుంటే సినిమాలో ప్రచారం కోసం ఏకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద అన్యమతస్థుడైనటువంటి జిన్నా పేరు మీద ఒక టైటిల్ను తయారు చేసి వాటిని రిలీజ్ చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈ మధ్యనే మంచు విష్ణువర్ధన్ గారు
చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడడం జరిగింది. అనేక మంది జాతీయ నేతలకు సంబంధించి, కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి, చాలామంది నేతల గురించి ఆయన మీకు తెలుసా అని అందరిని అడగడం జరిగింది. నేను అడుగుతున్నా, మంచు విష్ణు గారు, జిన్నా గారు, జిన్నా జీవిత చరిత్ర, మహమ్మద్ జిన్నా ఈ దేశానికి చేసిన ద్రోహం, వేల మంది ఊచకోత, అనేక మంది మహిళల మానభంగాలకు సంబంధించిన చరిత్ర మీకు తెలుసా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఏదో సినిమాల్లో ప్రచారం కోసం మరో రామ్ గోపాల్ వర్మ మాదిరి మీరు ఈ రకమైనటువంటి యొక్క చిల్లర ప్రచారం కోసం ఈ దేశ విభజన కారకులైన కుటుంబ యాజమాని పోషకుడు అకాల మరణంతో కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉండడంతో కిసాన్ బంధు సంస్థ ఆ కుటుంబాన్ని గుర్తించింది. ఒంటరిగా మిగిలిన భార్యకు స్వయం ఉపాధి కింద ఉచితంగా కుట్టు మిషన్ అందజేసింది. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన రైతు విజయ్ కుమార్ అకాల మరణంతో భార్య శిల్ప, 2 కూతుళ్లు, కొడుకు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఈ కుటుంబాన్ని గుర్తించి కిసాన్ బంధు సంస్థ ప్రతినిధులు సతీష్, స్నేహకు తెలియజేశారు. ఆర్థిక సాయం, ఉపాధి కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని సంస్థను కోరారు. వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఒకరోజు దత్తు ద్వారా మేము తెలంగాణ విద్యావంతుల వేదికకి విషయం రాగానే ఇమ్మీడియట్గా ఈ కుటుంబాన్ని మేము పరామర్శించడం జరిగింది. నేను, హన్మప్ప సారు ఇద్దరం పరామర్శించిన సందర్భంలో శిల్ప గారు ఆమె దీనావస్థలో ఒక ఆవేదన వ్యక్తం చేసింది. మా భర్త లేడు, నా చిన్న ఏజ్, వాళ్ళని చూసి ఎంత చిన్న ఏజ్లో అంటే ఆ చిన్న ఏజ్లో ఉన్నటువంటి కుటుంబ యజమాని కోల్పోయినప్పుడు ఆమెకు 3 సంతానం, 1 బాబు, 2 పాపలు. వీళ్ళ యొక్క చదువు ఎట్లా, మరి వీళ్ళని ఏ విధంగా నేను జీవనోపాధికి ముందుకు తీసుకుపోవాలన్న ఆవేదన వ్యక్తపరచంగానే ఇమ్మీడియట్గా నేను కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ స్నేహ గారికి చేరవేయడం వల్ల రంజిత్ కొడుమూరి సుప్రియ ద్వారా ఈరోజు ఆమెకు శిల్ప గారికి ఈ కుట్టు మిషన్ అందించడానికి వాళ్ళు ముందుకు రావడం చాలా అభినందనీయం. వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు సంయుక్తంగా అనేకమైనటువంటి రైతు ఆత్మహత్య కుటుంబాలకు మేము చేదోడు వాదోడుగా ఉన్నాం. వారిని పూర్తికంగా ఆర్థికంగా ఆదుకోలేకపోయినప్పటికీ వాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం అవసరమో ఆ స్థాయిలో మేము చేయడానికి ముందుకు రావడం, మేము ఈ ప్రాంతానికి ఒక భరోసా ఇవ్వడానికి మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అందరు కుటుంబాలు కూడా రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఒకటే విజ్ఞప్తి చేసినాం, ఎవరు కూడా రైతు ఆత్మహత్య కుటుంబాలు ఉండడానికి వీలు లేదు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహకరించకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చట్ట వ్యతిరేకం అని చెప్పి మనం రైతులందరూ కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతు ఆత్మహత్యలు ఆగిన రోజే మన యొక్క తెలంగాణ సస్యశ్యామలమైతని దృఢంగా భావిస్తున్నటువంటి సంఘాలు తెలంగాణ విద్యావంతుల వేదిక, మరి కిసాన్ బంధు. ఆ తర్వాత కోవిడ్లో చాలామంది కుటుంబ యజమానులను కోల్పోయినారు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు ప్రధాని మోడీ గారి ద్వారా కొంత సాయం అందుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు కోవిడ్ బారిన పడినటువంటి కుటుంబాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలంగాణ విద్యావంతుల యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఇంతకుముందు పూర్తిగా కిసాన్ బంధు తెలంగాణ విద్యావంతుల వేదిక కొడంగల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ బషీరాబాద్ మండలంలో కూడా, ఇది వికారాబాద్ జిల్లాలో మేము కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఎవరు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు వీధిన పడకూడదు. వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మగౌరవంతో బతకడానికి కాబట్టి ఆ సదుద్దేశంతోనే ఇక్కడ శిల్పా గారికి కూడా ఈ మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ మిషన్ ఇవ్వడం వల్ల ఆమె కష్టము మేము తీర్చినట్టు కాదు, కాకపోతే తమ ఇంట్లో ఉండి ముతోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను ఆయా పాఠశాలలకు వచ్చి దించి వెళ్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే 2-3 రోజుల్లో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అధికారులు వివరించారు. ఈరోజు మేము మా బడిలో ఒక చదువు పండుగ లెక్క జరిపించినాం. ఇది చాలా మంచిగా అయింది. ఇంకా మా టీచర్స్ హాలిడేస్లో వచ్చి అది మన ఊరు అది బడి బాటలు తిరిగిండ్రు, బడి బాటలో మొత్తం తిరిగిండ్రు. అయితే మా దగ్గర ఎస్టెంట్ కూడా వస్తున్నారు పిల్లలు. పేరెంట్స్ కూడా మోటివేషన్ చేసినాం. ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేసినాం. పేరెంట్స్ కూడా చెప్పినాం, మోటివేషన్ చేసినాం ఇంగ్లీష్ మీడియంలో కూడా వేయండి అంటే పిల్లల తల్లిదండ్రులు అగ్రీ అయింది.
ఈ సంవత్సరం నుంచి మన దగ్గర ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయితే ఇంకా తెలుగు మీడియం కూడా నడుస్తాయి, ఇంగ్లీష్ మీడియం కూడా వస్తాయి. పిల్లలు మీరు పేరెంట్స్తో నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, అందరూ ఇక్కడికి రాండి, మీ పిల్లలకి మా బడిలో అడ్మిషన్ చేయించండి. ఎందుకంటే మా బడిలో లేడీ టీచర్స్ ఉన్నారు, మొత్తం స్టాఫ్ ఉన్నారు, ఒక మదర్ కేర్ లెక్క చేస్తారు పిల్లలకి. అయితే పిల్లలకి వచ్చిన తర్వాత చాలా సంతోషం ఉంటుంది. ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్, వెరీ ఫైన్ MDM ఇక్కడ ఇస్తారు. టీచర్స్ మొత్తం నిలబడి MDMలో మొత్తం పిల్లలు పిల్లలు ఎట్లా తింటున్నారు అదే మొత్తం చూస్తాం. అన్నీ ఫ్రీ ఇస్తారు. మళ్ళీ స్టాండర్డ్ కూడా చాలా బాగా ఉంది మా బడిలో. లాస్ట్ ఇయర్ మా బడిలో మ్యాథ్స్ కాంపిటీషన్ అయితే స్టేట్ లెవెల్లో మా బడి అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చింది. మళ్ళీ సైన్స్ డేలో స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చింది. డిస్టిక్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చింది. అయితే తల్లిదండ్రులు నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, మీరు మీ అమ్మాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పందనలో అందిన ఫిర్యాదులను పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. గాంధీ కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ కోరుట్ల మండలంలో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. చినికి గాలివానగా మారిన చిన్న వాగ్వాదం, పోలీసులను ఆశ్రయించిన టీడీపీ వైసీపీ నేతలు. నిస్సహాయ కుటుంబాలకు అండగా ఉంటాం, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజేత. నమస్కారం.